హాయ్ అండి. నేను మీ పక్కింటి అక్క. ఈరోజు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మనందరికీ లైఫ్‌లో ఏదో ఒకటి సాధించాలనే బలమైన కోరిక ఉంటుంది. ఒక మంచి ఉద్యోగం సంపాదించాలనో, బిజినెస్ స్టార్ట్ చేయాలనో, లేదా ఒక మంచి క్రియేటర్‌గా ఎదగాలనో అందరికీ కలలుంటాయి. కానీ మనలో ఎంతమంది ఆ కలల వైపు నిజంగా అడుగులు వేస్తున్నాం? చాలామంది రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తారు. మరికొందరైతే నా వల్ల అవుతుందా? నాకంత టాలెంట్ ఉందా? అని వాళ్ళని వాళ్ళే తక్కువ చేసి చూసుకుంటారు. ఇంకొందరు నేను ఈ పని చేస్తే నలుగురు ఏమనుకుంటారు? నా ఫ్రెండ్స్ నవ్వుతారేమో, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటారేమో అని భయపడి అసలు ప్రయత్నమే చేయకుండా ఆగిపోతారు. అవునా? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరు నమ్మడం కంటే పెద్ద ఆయుధం, మీపై మీకు ఉండే భయం కంటే పెద్ద శత్రువు ఇంకొకటి లేదు. మనం ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు అనుకున్నంత ఈజీగా సక్సెస్ రాకపోవచ్చు. మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్ అవ్వచ్చు. అలాంటప్పుడు చాలామంది నిరాశ పడిపోతారు. నా రాత ఇంతే, నాకే ఎందుకిలా జరుగుతుంది అని దేవుణ్ణి తిట్టుకుంటారు. కానీ ఓటమి అనేది ఒక ముగింపు కాదు. అది మనం జీవితంలో నేర్చుకున్న ఒక అద్భుతమైన పాఠం. ఒక చిన్న విత్తనాన్ని తీసుకొని మట్టిలో వేసినప్పుడు అది మట్టిలో కలిసిపోయి అంతమైపోతుందని మనం అనుకుంటాం. కానీ అది కొన్ని రోజులకు భూమిని చీల్చుకుంటూ ఒక పెద్ద వృక్షంగా పైకి లేస్తుంది. ఈరోజు మీరు పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న అవమానాలు, విమర్శలు కూడా అంతే. రేపటి మీ విజయానికి బలమైన పునాదులు. ఎవరైనా మిమ్మల్ని చూసి "నువ్వు చేయలేవు, నీ మొహానికి ఇది అవసరమా" అన్నప్పుడు అస్సలు బాధపడకండి. ఆ మాటలనే మీ సక్సెస్ కోసం ఇంధనంగా మార్చుకోండి. వాళ్లకు మాటలతో కాదు, మీ చేతలతో సమాధానం చెప్పండి. ఈ ప్రపంచంలో ఏది రాత్రికి రాత్రే జరిగిపోదండి. సూర్యుడు ఉదయించడానికి సమయం పడుతుంది. ఆ సూర్యుడు అస్తమించి చీకటి పోవడానికి కూడా సమయం పడుతుంది. అలాగే మీలో ఉన్న ప్రతిభ, మీ కష్టం ఈ ప్రపంచానికి తెలియడానికి కాస్త సమయం పట్టొచ్చు. చాలామంది విజయం సాధించిన వాళ్ళని చూసి వాళ్ళకి లక్ బావుంది అనేస్తారు. కానీ ఆ లక్ వెనక వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని సార్లు ఏడ్చారో, ఎన్ని అవమానాలు భరించారో ఎవ్వరికీ తెలియదు. వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. వాళ్ళ ప్రయాణం వేరు, మీ ప్రయాణం వేరు. నిన్నటి కంటే ఈరోజు మీరు ఒక్క అడుగు ముందడుగు వేశారా లేదా? నిన్నటి కంటే ఈరోజు మీరు బెటర్‌గా మారారా లేదా? అది మాత్రమే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. మీ గెలుపుని డిసైడ్ చేసేది మీ పక్కింటి వాళ్ళో, మీ బంధువులో కాదు. మీలో ఉన్న పట్టుదల, మీపై మీకున్న నమ్మకం మాత్రమే. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈరోజు చీకటిగా ఉంటే రేపు ఖచ్చితంగా వెలుగు వస్తుంది. కాబట్టి నిరాశను వదిలేయండి. మీ లక్ష్యం వైపు ధైర్యంగా అడుగులు వేయండి. గెలిచే వరకు పోరాడండి. ఈ మాటలు మీలో చిన్న నమ్మకాన్ని పెంచినా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.